ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్యుద్ధం పార్టీ శ్రేణులకే కాదు అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. ఎంపీ చెప్పిన పనిని ఎమ్మెల్యే వద్దనటం, ఎమ్మెల్యే చెప్పిన పనిని ఎంపీ తోసిపుచ్చడం అదే జరుగుతుంది అక్కడ. ఉద్యోగుల బదిలీల దగ్గర నుంచి మున్సిపాలిటీపై పెత్తనం వరకు తెగేదాకా లాగుతున్నాయి టీడీపీలోని ఈ రెండు గ్రూపులు. ఈ గోల ఎక్కడో చోట ఆగుతుందా, మరింత ముదిరబోతుందా? పోటాపోటీ సిఫారసులు, పెత్తనం కోసం పంతాలు. నందికొట్కూరులో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే. అంతా ఒకే పార్టీ, అయినా మాటల్లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టే ఉంది అక్కడి ఆధిపత్య పోరు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వర్గపోరుతో కొట్టుమిట్టాడుతోంది అధికార పార్టీ. టీడీపీ ఎంపీ శబరి, పార్టీ ఎమ్మెల్యే జయసూర్య మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరుగుతోంది. తమకు కావాల్సిన వారిని బదిలీ చేయించుకునేందుకు ఎమ్మెల్యే, ఎంపీ పోటీ పడుతున్నారు. ఇద్దరూ సిఫార్సు లేఖలిస్తున్నారు. దీంతో ఎవరి వైపు ఉండాలో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు. బదిలీలు కోరుకునే ఉద్యోగులకు కూడా ఈ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ఎవరితో లెటర్ తీసుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు కొందరు. ఎమ్మెల్యే లెటర్ లేనిదే పని జరగటం లేదు. ఏ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఎమ్మెల్యే లెటర్ ఖచ్చితంగా కావాల్సిందే అని ఉన్నతాధికారుల నుండి అనధికారిక ఆదేశాలున్నాయి. దీంతో అధికారుల బదిలీల విషయంపై ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సిఐల పోస్టింగ్ల విషయంలో కూడా వివాదం లేకుండా బ్యాలెన్స్ చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నందికొట్కూరు నగర పంచాయతీపై ఆధిపత్యం కోసం టీడీపీలోని రెండు గ్రూపులు తలపడుతున్నాయి. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సన్నిహితుడు సుధాకర్ రెడ్డి ఉన్నారు. కౌన్సిలర్లంతా వైసీపీ వారే. ప్రభుత్వం మారటంతో మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లంతా టీడీపీలో చేరారు. వైసీపీ కౌన్సిలర్ల చేరికతో టీడీపీలో విభేదాలు మొదలయ్యాయి. కొందరు ఎంపీ శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో, మరికొందరు నంద్యాల పార్లమెంట్ మాజీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యేకి గాడ్ ఫాదర్ గా ఉన్న శివానందరెడ్డి వర్గం వైపు మెజారిటీ కౌన్సిలర్లున్నారు. మున్సిపాలిటీలో ఎవరు చెబితే కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ఎంపీ శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డికి ఎంపీ మద్దతిస్తుండగా మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బానీ భాషకి మాండ్ర వర్గం సహకరిస్తోంది. రబ్బానీ ఎన్నికలకి ముందే టీడీపీలో చేరటంతో ఆయనకి బాధ్యతలు ఇవ్వటమే కరెక్ట్ అని వాదిస్తోంది శివానందరెడ్డి వర్గం. చైర్మన్ ఉండగా వైస్ చైర్మన్ మాట ఎలా చెల్లుబాటు అవుతుందని ఎంపీ శబరి వర్గం వాదిస్తోంది. సమీక్షలో 16 మంది కౌన్సిలర్లు శివానందరెడ్డి వర్గం కాగా 11 మంది ఎంపీ వర్గం వైపున్నారు. వైస్ చైర్మన్ రబ్బానీ సూచించిన అంశాలను తీర్మానాలుగా చేపట్టడం చర్చనీయాంశమైంది. మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే, ఎంపీ సమీక్ష హాట్ గా సాగింది. మున్సిపాలిటీనే కాదు, నందికొట్కూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని విషయాల్లో అధికార పక్షంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. రేషన్ డీలర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలను తమ వర్గానికి ఇప్పించుకునేందుకు రెండు గ్రూపులు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే రెండు వర్గాలు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోవద్దని పార్టీ పెద్దలు చెప్పినా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ నుండి నేతల చేరికతో టీడీపీలో వర్గపోరు ఇంకాస్త పెరిగింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం నేతలు ఎక్కువ మంది ఆయన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. వీరిలో కొందరు కౌన్సిలర్లు తర్వాత మాండ్ర శివానందరెడ్డి వర్గానికి మద్దతిస్తున్నారు. మొత్తం మీద నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య పోరు శృతి మించి రాగాన పడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి, ఎమ్మెల్యే ఆర్దర్ కి మధ్య విభేదాలు పార్టీకి తలనొప్పిగా ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే నియోజకవర్గంలో టీడీపీ విభేదాలు అంతకు మించి అన్నట్టు ఉండటం చర్చనీయాంశంగా మారింది.